5 బెస్ట్ తెలుగు డబ్బుడ్ తమిళ్ మూవీస్ 2024. ఓటీటీ రెవల్యూషన్ తర్వాత సినిమాలకి లాంగ్వేజ్ బ్యారియర్స్ అనేవి లేవు. ఇప్పుడు ఏ లాంగ్వేజ్ సినిమా అయినా సరే మోస్ట్ ఆఫ్ ది ఫిలిమ్స్ అన్ని లాంగ్వేజ్లో వస్తున్నాయి. అందరికీ ఓటీటీ అనేది అంత అలవాటైపోయింది. మెయిన్గా మలయాళం మూవీస్ కానీ తమిళ్ మూవీస్ కానీ తెలుగులో చాలా వరకు డబ్ అవుతూ ఉంటాయి. అండ్ లాస్ట్ ఇయర్ కూడా చాలా సినిమాలు డబ్ అయినాయి. సో ఆల్రెడీ బెస్ట్ తెలుగు డబ్ మలయాళం మూవీస్ వీడియో ఒకటి చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇక మెయిన్గా ఈ వీడియోలో 2024లో బెస్ట్ తెలుగు డబ్బుడ్ తమిళ్ మూవీస్ అంటే చూద్దాం. కానీ తమిళ్లో బ్లాక్ బస్టర్స్ అయిన మహారాజా, సత్యం సుందరం అండ్ అమరన్ ఇవి ఇప్పటికే చాలామంది చూసేసి ఉంటారు. సో దానివల్ల లిస్ట్లో అయితే సినిమాలు యాడ్ చేయలేదు. అండ్ ఇప్పుడు రికమెండ్ చేయబోయే మూవీస్ అన్నీ ప్యూర్లీ నా ఒపీనియన్లో బెస్ట్ అనిపించినవే. నంబర్ 1 లబ్బర్ పండు. దినేష్ అండ్ హరీష్ కళ్యాణ్ లీడ్ రోల్స్ చేసిన సినిమా ఇది. సింపుల్ స్టోరీని చాలా ఎంగేజింగ్గా రియలిస్టిక్గా తీశారు. స్టోరీ ఏంటంటే అభి మంచి బౌలర్, ఇంకో పక్క శేషు మంచి బ్యాట్స్మెన్. కానీ శేషుని మాత్రం ఎవరు అవుట్ చేయలేరు. దీంతో నన్ను ఎవరు అవుట్ చేయలేరని చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు ఎప్పుడు శేషు. కానీ ఒక మ్యాచ్లో మన అభి శేషుని అవుట్ చేస్తాడు. శేషుతో పాటు అందరూ షాక్లో ఉంటారు. ఇక్కడే శేషు ఈగో హట్ అవుతుంది. అభి అండ్ శేషులకు ఎప్పుడు గొడవలు అవుతూనే ఉంటాయి. కానీ అభికి శేషు ప్రాబ్లంతో పాటు ఇంకో కొత్త ప్రాబ్లం వచ్చి పడుతుంది. ఏంటి ఆ ప్రాబ్లం అనేది సినిమాలో చూడాలి. క్రికెట్ బ్యాక్డ్రాప్లో మనం చాలా సినిమాలు చూసే ఉన్నాం ఇప్పటికీ. కానీ ఈ సినిమా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే సినిమాలో ఎలాంటి ఎలివేషన్స్ ఉండవు. చాలా రియలిస్టిక్గా ఉంటుంది. లైక్ మనం రియల్గా ఆడుకుంటాం కదా గ్రౌండ్లో, సేమ్ అట్లనే ఉంటుంది. మెయిన్గా సినిమాలో నాకు నచ్చింది ఏంటంటే క్రికెట్ థీమ్కి మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ యాడ్ చేశారు. దానివల్ల ఎక్కడా బోర్ కొట్టకుండా ఉంటుంది సినిమా. అభి అండ్ శేషు మధ్యలో వచ్చే సీన్స్ అన్నీ భలే ఉంటాయి. సినిమాలో అండర్ కరెంట్గా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ గురించి చాలా నీట్గా చెప్పారు. ఓవరాల్గా సినిమా అయితే ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా ఎంగేజ్ చేస్తుంది. సినిమాలో మసాలా ఏం లేదు, హాట్స్టార్లో ఉంది, అందరు చూసేయండి. నెంబర్ 2 హాట్స్పాట్. ఇది ఒక బోల్డ్ యాంథాలజీ. మొత్తం 4 డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి. అండ్ 4 స్టోరీస్ మిమ్మల్ని హాంట్ చేస్తాయి పక్కా. స్టోరీ ఏంటంటే ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ దగ్గరికి స్టోరీ చెప్పడానికి వస్తాడు. మొత్తం 4 స్టోరీస్ చెప్తాడు. ఫస్ట్ స్టోరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. స్టోరీ మొత్తం ఆపోజిట్ ఉంటుంది. సెకండ్ది గోల్డెన్ రూల్స్, చాలా షాకింగ్గా ఉంటుంది. మూడోది టమాటో చట్నీ, చాలా బోల్డ్ అండ్ థాట్ ప్రొవోకింగ్గా ఉంటుంది. ఫైనల్గా 4వది ఫేమ్ గేమ్, చాలా రియాలిటీగా ఉంటుంది. అసలు ఏంటి 4 స్టోరీస్, దేని గురించి అనేది సినిమాలో చూడాలి. సినిమాలో 4 స్టోరీస్ అయితే భలే ఉంటాయి. ప్రతి స్టోరీలో సోషల్ టాబూస్ని టచ్ చేశారు. అవి ఏంటనేది మాత్రం నేను అస్సలు రివీల్ చేయను. డైరెక్ట్గా మీరే చూస్తే మంచికి ఎక్కిస్తుంది. ప్రతి స్టోరీ సొసైటీని క్వశ్చన్ చేస్తున్నట్టు ఉంటుంది. అలా అని చెప్పి సినిమా మొత్తం సీరియస్ టోన్లో ఉండదు, మంచి ఎంటర్టైనింగ్గా ఉంటుంది. దానివల్ల సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టదు. అండ్ సినిమాలో మసాలా ఉందంటే ఎస్ ఉంది. థర్డ్ స్టోరీలో ఉంటుంది. సినిమా ఆహా వీడియోలో ఉంది, చూసేయండి. నెంబర్ 3 డార్క్. తమిళ్లో యాక్చువల్గా బ్లాక్ దీని పేరు, కానీ ప్రైమ్ వాడు రీసెంట్గా తెలుగు వాడు యాడ్ చేశాడు అండ్ టైటిల్ కూడా మార్చేశాడు డార్క్ అని. సో టైం ట్రావెల్ సినిమాలు మన దగ్గర చాలా తక్కువగా వస్తుంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి అర్థం కాదు, అండ్ బడ్జెట్ కూడా ఎక్కువ, ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. కానీ డార్క్ అనేది చాలా లిమిటెడ్ బడ్జెట్లో తీశారు. స్టోరీ ఏంటంటే సిటీకి చాలా దూరంలో వసంత్ అండ్ అరణ్య ఒక విల్లా తీసుకుంటారు. కానీ అక్కడ వీళ్ళు తప్ప ఎవరు ఉండరు అప్పటికి. కానీ సడన్గా వీళ్ళని ఎవరో కిటికీల నుంచి చూస్తున్నట్టు అనిపిస్తుంది. బయటికి వెళ్ళి చూస్తే వేరే విల్లాలో కూడా లైట్స్ ఆన్ అయి ఉంటాయి. సరే అక్కడ ఎవరు ఉన్నారో చూద్దామని వెళ్తారు. అండ్ చూసి షాక్ అవుతారు, ఎందుకంటే అక్కడ ఉన్నది వీళ్ళే కాబట్టి. అసలు ఎలా పాసిబుల్ అనేది సినిమాలో చూడాలి. స్టార్టింగ్ కొంచెం స్టోరీ సెటప్కి టైం పడుతుంది. కానీ 15 మినిట్స్ తర్వాత అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఇంకా అప్పటి నుంచి స్క్రీన్ ప్లే అయితే మస్తు ఉంటుంది. సినిమాలో మెయిన్గా మల్టిపుల్ రియాలిటీస్ని, టైం లిమిట్ని టచ్ చేశారు. కానీ స్టోరీ మాత్రం ట్రిక్కీగా ఉండదు. కొంచెం కాన్సన్ట్రేషన్తో చూస్తే అర్థమైపోతుంది. సినిమాలో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎక్కడ అనవసరమైన సీన్స్ ఉండవు. సినిమాలో మొత్తం మ్యాక్సిమం 2 క్యారెక్టర్స్ ఉంటాయి. సో అందువల్ల స్టోరీకి చాలా ఈజీ కనెక్ట్ అయిపోయి ట్రావెల్ అవుతాం మనం కూడా. సినిమాలో మసాలా ఏం లేదు, ప్రైమ్లో ఉంది, అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది సినిమా. నెంబర్ 4 స్వర్గవాసల్. ఎక్కువ కామెడీ రోల్స్ చేసే ఆర్జే బాలాజీ అవుట్ అండ్ అవుట్ సీరియస్ రోల్ చేశాడు. సినిమా మొత్తం జైల్లోనే ఉంటుంది. స్టోరీ ఏంటంటే పార్థి తన మదర్తో కలిసి ఒక చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకుని ఒక చిన్న లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడు. కట్ చేసి ఒక మర్డర్ కేసులో పార్థిని అరెస్ట్ చేస్తారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందనే సినిమాలో చూడాలి. సినిమా మొత్తం జైల్లోనే ఉండడం వల్ల వెంటనే ఇన్వాల్వ్ అయిపోతాం స్టోరీలో. అండ్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింటే అది. సినిమాలో ఇంటెన్స్ డ్రామా ఉంటుంది. అసలు జైల్లో ఖైదీలు ఎలా ఉంటారు, వాళ్ళ బ్యాక్ స్టోరీస్ ఏంటి, ఇంకా చాలా మైన్యూట్ డీటెయిల్స్ని చాలా నీట్గా చెప్పారు. హీరో జైలుకి వెళ్ళాక మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సినిమా అయితే. దానికి రీజన్ ఏంటంటే తనకి మొత్తం కొత్త జైల్. సో అక్కడ ఉన్న వాళ్ళతో ఎలా సర్వైవ్ అయ్యాడనే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. చాలా సబ్ ప్లాట్స్ ఉంటాయి సినిమాలో. పొలిటీషియన్స్ కానీ సిస్టమ్ కానీ అమాయకుల్ని ఎలా వాడుకుంటున్నారనే సినిమాలో మెయిన్ పాయింట్. సినిమా అయితే కొంచెం స్లోగానే ఉంటుంది, కానీ ఇంటెన్స్ డ్రామా వల్ల ఎక్కడా బోర్ అయితే కొట్టదు. సినిమాలో మసాలా ఏం లేదు, నెట్ఫ్లిక్స్లో ఉంది, చూసేయండి. నెంబర్ 5 తాంగలాన్. విక్రమ్ ఒక డిఫరెంట్ రోల్లో కనిపించిన సినిమా ఇది. నాకైతే సినిమాలో విక్రమ్ని చూశాక అసలు ఒక క్యారెక్టర్ కోసం ఇంతలా కష్టపడతారనిపించింది. ఒక్కటైతే పక్కా చెప్తా, ఇలాంటి రోల్స్ చేయాలంటే గట్స్ కావాలి. నాకు తెలిసి విక్రమ్ తప్ప ఎవరు చేయలేరు ఈ రోల్. స్టోరీ ఏంటంటే 1850s సెట్ అయి ఉంటుంది స్టోరీ మొత్తం. వేపూర్ అనే విలేజ్లో ఒక ట్రైబ్ ఉంటుంది, దానికి తాంగలాన్ హెడ్. కానీ ఒకరోజు తాంగలాన్ భూమితో పాటు చాలా మంది భూమిని లాక్కుంటాడు అక్కడ ఉన్న దొర. దానివల్ల బతకడం చాలా కష్టమైపోతుంది వాళ్ళకి. సరిగ్గా అప్పుడు క్లెమెంటన్ అనే బ్రిటిష్ వాడు వస్తాడు. తనొచ్చి వీళ్ళందరికీ పనిస్తాడు. అదేంటంటే
కొంత దూరంలో భూమి లోపల బంగారం ఉంది. సో దాన్ని తవ్వి తీయడానికి చాలా మంది కూలీలు కావాలి. వస్తే మాత్రం చాలా డబ్బులు ఇస్తా అంటాడు. సో రిస్క్ అయినా పర్లేదు అని చెప్పి తాంగ్లంతో పాటు చాలా మంది వెళ్తారు. కానీ వెళ్లే దారిలో మాత్రం చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అసలు ఏంటి ఆ ప్రాబ్లమ్స్ అనేవి సినిమాలో చూడాలి. స్టోరీ కానీ, సెటప్ కానీ, లొకేషన్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఆ వరల్డ్లోకి వెళ్ళిపోతాం. అసలు మెయిన్గా దీంట్లో ఉన్న యాక్టర్స్ అందరూ ఎరగొట్టేశారు యాక్టింగ్తో. అయితే సినిమా కొంచెం స్లోగా ఉంటుంది. కానీ ఒక డిఫరెంట్ సినిమా చూస్తున్నామన్న ఫీలింగ్ అయితే వస్తుంది. కొన్ని సీన్స్కి అయితే డెఫినెట్గా గూస్ బంప్స్ వస్తాయి. సినిమాలో మసాలా ఉందంటే ఏం లేదు, బట్ కొన్ని రొమాంటిక్ డైలాగ్స్ ఉంటాయి. ఒక డిఫరెంట్ సినిమా చూడాలనుకుంటే ఈ సినిమా చూసేయండి. నెట్ఫ్లిక్స్లో ఉంది. సో అంతే ఇంకా. నా ఒపీనియన్లో 5 బెస్ట్ అనిపించినాయి. మరి ఇవి కాకుండా మీకేమైనా బెస్ట్ అనిపిస్తే డెఫినెట్గా కమెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.